మహానాడుపై చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీలలో నిర్వహించే మహానాడు కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత దారుణంగా ఉందని, 2029లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని, అందుకే మహానాడు కార్యక్రమం నెల్లూరులో చేపట్టినట్లు ఎమ్మెల్సీ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరుకు తరలించటం వెనుక ఇదే అసలు రహస్యం అన్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, దారుణాలు గురించి ప్రజలకు బాగా తెలుసునని, అందుకే చిత్తుగా ఓడిపోతామనే భయంతో నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని నెల్లూరు జిల్లాలో జాకీ పెట్టి పైకి లేపినా గానీ ఉపయోగం లేదని, ఘోర పరాభవం తప్పదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో అన్నారు. అది నేను కూడా చూశాను. అంటే వైఎస్ఆర్సీపీ గజ వణికిపోతుంది నెల్లూరులో అని. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి, వాస్తవం మాట్లాడుకుందాం. ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, ఒక్కటి కూడా రాకపోవచ్చు అని ఆయనకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఆ కారణంగానే శ్రీకాకుళంలోనే ఎక్కడో మహానాడు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ పెట్టి కనీసం మనం ఒక ఊపు తెచ్చుకోకపోతే మళ్ళా సున్నా కాదు కదా, ఇది అటర్ ఫెయిల్యూర్ అయిపోతుంది నెల్లూరు జిల్లా అన్న ఆలోచనతో శ్రీకాకుళంలో పెడుతున్నటువంటి దాన్ని అసలు నెల్లూరుకి ఎందుకు పెడుతున్నారు మీరు ఒకసారి అడగాలి వాళ్ళని. నెల్లూరుకి ఎందుకు మారుస్తున్నారు? శ్రీకాకుళంకి నెల్లూరులోనే పెట్టుకుంటే తప్పులే, అక్కడ పెట్టాలనుకున్న దాన్ని ఇక్కడికి ఎందుకు మార్పు చేసినారు? ఆ ఒక్క రీజన్కి సమాధానం చెప్పగలిగితే మీరు చెప్పిన దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడంతా ఎత్తిపోతుంది కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో ఒక విప్లవం లాగా ఉంది అనే విషయం అర్థమైంది కాబట్టి కనీసం అదేదో పెట్టి ఇక్కడ ఒక జాకీ పెట్టి లేపదామన్న ఆలోచనతో వాళ్ళు రావడమే తప్ప వైఎస్ఆర్సీపీ గజ వణికిపోయే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు, ఎక్కడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు. మాత్రమే ఏంటన్నది ఇప్పటికే అనుకున్న ప్రతి అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో కూడా మేము మాట్లాడే వాటికి ఆన్సర్స్ చేయగలిగితే సంతోషమే. తిట్ల దండకాలని మాట్లాడితే బెదిరించడాలు ఇవి చేసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వెరీ క్లియర్గా ఉంది, ప్రజల తరపున ఇటువంటి పరిస్థితిలో పోరాటం చేయడం జరుగుతుంది.